నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామంలోని రైతు వేదికలో ఈ రోజు పులిదాడిలో మరణించిన పశువుల యజమానులకు చెక్కుల పంపిణీ మరియు అవగాహన సదస్సును అటవీ శాఖ అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. అలాగే పోడు రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు కూడా ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, వారి జీవన భృతి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉన్న భూమిని వదిలేది లేదు, కొత్త భూమిని కొట్టేది లేదు అనే నినాదాన్ని గ్రామస్తులు, రైతులు మరియు అటవీ శాఖ అధికారులు అమలు చేయాలని సూచించారు. సరే, వాడి జీవనాధారమే భూమి అయినప్పుడు మీరు ఆ భూమిని లాక్కుంటే అదే భూమిలో రైతుగా ఉన్న వ్యక్తి వాళ్ళ రైతు కూలి అవుతాడు. వారి బిడ్డకు పెళ్లి కాదు, వారి కొడుకు గోడలు తీయరు. మీరు ఆలోచన చేయండి, సమాజంలో భూమి లేని వ్యక్తికి కనీస గౌరవం ఉండదు. భూమి అనేది కేవలం ఆస్తి కాదు, భూమి అనేది సమాజంలో మనకు ఒక స్థాయిని కల్పిస్తుంది, సమాజంలో మనకు ఒక గౌరవాన్ని కల్పిస్తుంది, సమాజంలో మనకు ఒక గుర్తింపును కలిగిస్తుంది. ఆ గుర్తింపును లాక్కునే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేసినప్పుడే ప్రజలు తిరగబడుతున్నారు. మీరు ఆలోచన చేయండి. రెండు విధాల పదులైన కత్తి. ఈ కత్తి ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఎటు తిరుగుతుందో అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. కొట్టపల్లి గ్రామస్తులతో పాటు మేము 40 రోజులు జైలు జీవితం గడిపాం. నాతో పాటు మహిళలు, పిల్లలందరూ కూడా జైల్లోనే ఉన్నారు. ఆ జైలు జీవితం గడిపినాకనే మా మనోబలం చాలా రెట్టింపోయింది. ఒక రకంగా మేము అటవీ శాఖ ధన్యవాదాలు తెలపాలి. ఆ ఉద్యమం ఫలితంగానే మేము ఇవాళ అసెంబ్లీకి పోయినాం. మీ సహకారంతో మేము అసెంబ్లీకి పోయినామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము జైలుకు పోయినందుకు ప్రజల్లో సానుభూతి వచ్చిందా, లేక మా మనోబలం పెరిగిందా, ఇంకా పోరాడే తత్వం పెరిగిందా అనేది పక్కన వస్తే తప్పకుండా మేము అసెంబ్లీకి పోవడంలో మీ క్రియాశీలక పాత్ర కూడా ఉన్నది అని మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆలోచన చేయండి.